అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. తర్వాత 2 కొరింథీ పత్రిక 2 పేజీలు తిప్పండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తర్వాత ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు అని అంది, నేను సమస్తమును చేయగలను. చాలు. అలానే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 9వ వచనము. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇంకో తర్వాత, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ దినములో మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి. మీ పరిశుద్ధ లేఖనాలను మాకు మీరు బోధించండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా, మీ దాసుడైన నన్ను అభిషేకించి మీ శక్తితో నింపి, ఓ వాక్య ఖడ్గము నా ప్రభా మా హృదయాలను ఛేదిస్తూ మా యొక్క మనస్సులో నాయన, నా ప్రభా హృదయాంతరంగంలో మీ జీవమున ఆత్మను నింపునట్టుగా, ఆ పరలోక జీవమున ఆత్మ నింపునట్టుగా మా యందు మీ కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి మా ప్రియుల్లో కూడా, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా మీ సన్నిధిని చూచినట్లుగా, మిమ్మల్ని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్లుగా, మీపై ఆధారపడి మిమ్మల్ని జీవనాధారంగా చేసుకుంటూ, ఓ నా ప్రభా అనుభవ జ్ఞానంలో ఎదుగునట్లుగా ఈ వాక్య పరిచర్య వారికి నిరంతరము ప్రభా జీవముగా, శక్తిగా మార్చమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క క్రైస్తవ జీవితం అనేది ఏంటంటే, అది ఒక బ్యాటిల్ ఫీల్డ్, యుద్ధ భూమి లాంటిది. ఈ యొక్క లోకము యుద్ధ భూమి లాంటిది. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు 3 రకాల లోకాలను మనం చూస్తాం. ఈ 3 రకాల లోకాలు మనం చూస్తాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అందులో మనుషుని సృజించెను. ఆ యొక్క పరలోకము నుంచి ఈ యొక్క సాతానుడు, వాడి యొక్క దూతల సమూహం అనేది కూడా క్రిందకు పడిపోయినారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు సృజించినటువంటి లోకాన్ని చూస్తున్నాం. అవి భూమి ఆకాశములు. రెండోదిగా మనం చూస్తున్నాం ఏంటంటే, దేవుడు సృజించుకున్నటువంటి మనుషుల లోకము. మూడోదిగా మనం చూస్తున్నాం ఏంటంటే, ఆ యొక్క పరలోకం నుంచి పడద్రోయబడినటువంటి అపవాది, వారి యొక్క దూతల సమూహము, వారి యొక్క సిస్టమ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనలను ప్రేమించాడు. దేవుడు తాను 6వ రోజు సృష్టి చేశాడు, దాన్ని ఎంతో అందంగా చేశాడు, ఒక ఆకారాన్ని ఇచ్చాడు, జీవాన్ని నింపాడు, ఎలుగని నింపాడు. అది మనం చూస్తున్నటువంటి ఈ యొక్క యూనివర్స్. తర్వాత పడద్రోయబడినటువంటి దేవదూతలు, వాడి యొక్క అధిపతి అయినటువంటి సాతానుడు, వాడు పనిచేయనటువంటి సిస్టమ్, నేత్రాశ, లోకాశ, జీవపుడము, ఆ లోకమును కూడా చేయించాలని ప్రభు మనకు ఆజ్ఞాపించాడు. ఈ రీతిగా
మనం ఈ లోకంలో ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాం. దేవుడు ఏం చేశాడనంటే ఈ లోకమనే ఈ ప్రజలలో నుంచి మనలను ప్రత్యేకించి మనలను లాగి ఆయన సంఘములో చేర్చాడు. హల్లెలూయా. మనం సంఘములో చేర్చబడ్డ వారు, మనం దేవుని యొక్క సంఘమని పిలువబడుతున్నాం. మన దేవుని ప్రజై ఉన్నాం, దేవుని సంఘమై ఉన్నాం. అవునంటారా? మనం ఎవరు? దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ప్రజై ఉన్నాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనలను తన సంఘములో చేర్చాడు. మనం ఎంత మాత్రం ఇంకా లోకముగా పిలువబట్టలేదు. లోకంతో మన ఇంకా పనేమీ లేదు. మన ప్రభుకే పని లేదంట కదా. లోకంతో నాకు ఏం పని లేదు అన్నాడు. ఆ లోకనాథుడు వస్తున్నాడు, వాడికి నాతో ఏం పని లేదు అన్నాడు. ఎందుకని? ప్రభు ప్రత్యేకమైన వాడు, ఆయన అభిషిక్తుడు, ఆయన తండ్రి యొక్క శిరసత్వం కింద ఉండి దేవుడి యొక్క ఉద్దేశం అంతా ఆయన జీవితంలో జరిగిస్తున్న వాడుగా ఉన్నాడు. మరి మనం కూడా సంఘములోనికి దేవుని యొక్క మహిమ కొరకు పిలువబడ్డామా? దేవుని యొక్క ఉద్దేశాల కొరకు మనం పిలువబడిన వారిగా ఉన్నాము. కాబట్టి లోకము నుంచి మనకు శ్రమ వస్తుంది. లోకం నుంచి ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. భౌతికమైనటువంటి శ్రమలు వస్తాయి, ప్రాణ సంబంధమైనటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి శ్రమలు కూడా మనకు వచ్చేవిగా ఉంటాయి. అలాగే సాతాను నుంచి కీడుగా, దాడిగా కూడా శ్రమ మన కుటుంబాన్ని తాకొచ్చు, మన జీవితాన్ని తాకొచ్చు, మన దేహాన్ని తాకొచ్చు, మన ప్రాణాన్ని కూడా తాకొచ్చు, సంఘాన్ని కూడా తాకొచ్చు. ఎందుకంటే మనం ఉన్నది ఒక యుద్ధ భూమి. మనం ప్రత్యేకించబడ్డాం, ప్రభు యొక్క కార్యమోయడానికి వచ్చాం, ఆయన యొక్క సంఘ సమూహంలోకి వచ్చాం, ఆయన శిరసత్వం కిందకు వచ్చాం. కాబట్టి సాధారణ ఏం చేస్తున్నాడంటే దాడిని ప్రకటిస్తున్నాడు. వాడి శత్రు సమూహం చేత దాడి చేస్తున్నాడు, వాడి యొక్క ఆయుధాల చేత దాడి చేస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడనంటే వాడి యొక్క లోకమనే నేత్రాశ ద్వారా, శరీరాశ ద్వారా, జీవపుణము ద్వారా, అంటే మహాశక్తి ప్రభావంతో పనిచేసే ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంతో మన మీద వాడు దాడి చేసేవాడుగా ఉన్నాడు. అయితే శుభవార్త ఏంటంటే ఇక్కడ దేవుడు మన కోసం ఆయన విజయ పథకం ఎగరవేసిన వాడుకున్నాడు. హల్లెలూయా. క్రీస్తు యేసు జయించిన వాడిగా ఉన్నాడు. మనం ఈస్టర్ జరుపుకున్నాం కదా. ఎందుకు జరుపుకున్నాం? క్రీస్తు యేసు ప్రభు జయించాడు. క్రీస్తు యేసు ప్రభు జయశీలుడు. అవునా? ఆయన ఏం జయించాడు? సమాధిని జయించాడు. ఆయన ఏం జయించాడు? మరణాన్ని జయించాడు. ఆయన ఏం జయించాడు? పాపాన్ని జయించాడు. ఆయన ఏం జయించాడు అంటే ఆ యొక్క దురాత్మ యొక్క శక్తి, దాని ప్రభావం అంతటిని నిర్వీర్యపరిచి వాళ్ళని నిరాయుధులుగా చేసి బాహాటంగా చచ్చిన పాముని గనక ఎత్తి మనం ఇదిగా చచ్చిందిరా, దీంట్లో ఏ పట్టు లేదు, దీంట్లో విషం లేదు, నన్నేమి మనల్ని ఏం చేయలేదని చూస్తానే. ఆ రీతిగా సాతానుని ఇదిగో నీ మరణమా, నీ బలం ఎక్కడ, ఓ సాతానా నీ బలం ఎక్కడ అని వాడిని అపహాస్యం చేశాడు. అవునంటారా? నమ్ముతున్నావా? అందుకే మనం చదివాం కొరింథీ పత్రిక 15:57 మనం ఏం చదువుతున్నాం? మనకు ఎలాంటి విజయం అనుగ్రహించబడింది క్రీస్తునందు? ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళు సరేమా మీరు తెలుసుకోండి. ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించబడి ఉన్నది. ఇప్పుడు క్రైస్తవులు విజయం కోసం పోరాటం చేయం. We are not fighting for victory, we are fighting from victory. అర్థమవుతుందా నా భాష? మనం విజయం కోసం పోరాటాలు చేయం. మనకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మనకి కీడు సంభవించినప్పుడు, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినప్పుడు, ఒత్తిడి కింద ఉన్నప్పుడు, ఆందోళన కింద ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనము విజయాల కోసం పోరాటం చేయము. శక్తిని సంపాదించుకునే దానికోసం పోరాటము చేయము. కానీ విజయములో నిలిచి ఇంకా విజయమును పొందేవారుగా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ విజయము మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మనకు సంపాదించబడినది. మనం మరలా దీన్ని తిరిగి పోరాడి
సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఒక్కో మాట మనం చదివాం కదా, 2 కొరింథీ పత్రికలో మనం చదివినటువంటి మాట 14వ వచనంలో ఏం చదివాం? 2:14లో మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందున్న మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. దేవుడు ఏమిస్తున్నాడు మనకి? విజయము, విజయోత్సాహము. దాంట్లో ఎలా ఉందంటే సంతోషంతో ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవటం. శ్రమ లేదా? శ్రమ ఉంది. ఒత్తిడి లేదా? ఒత్తిడి ఉంది. ఓటం ఉంది, నిరుత్సాహం ఉంది. కానీ క్రీస్తులో ఉన్నటువంటి విజయమును మనం సంతోషంతో సెలబ్రేట్ చేసుకునడం అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏ రీతిగానంటే మనము ఆయన యందుండి, ఎవరి యందు? విజయం సంపాదించినటువంటి క్రీస్తులో నిలిచి, క్రీస్తులో ఉండి, ఆయన్ను ఆధారంగా చేసుకుని, ఆయనను ఆశ్రయించి, ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనం పొందుకుని నింపుకుని ఆ జీవములో జయించువారుగా ఉండాలి. దేవుడు ఆ రీతిగా మనలను ఉండాలని కోరుతా ఉన్నాడు. మనం ఇందా చదివినట్టు 2 కొరింథీయులు 12లో మనం చదివాం. పౌలు ఏమంటున్నాడు అంటే, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే మన యొక్క వీక్నెస్ లో, మన వీక్నెస్ అంటే ఎప్పుడు? శ్రమ ఉన్నప్పుడు, ఒత్తిడి ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు, మన శ్రమల గుండా మన జీవితాలు వెళుతున్నప్పుడు, కుటుంబ జీవితాలు వెళ్తున్నప్పుడు, మన స్థితిగతులు ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా శక్తి నీలో పరిపూర్ణమగుతుంది అంటాడు. ఎందుకని? నీవు బలహీనుడివా, నేను ఏం చేస్తానంటే నిన్ను బలపరుస్తాను. ఇన్ యువర్ వీక్నెస్ ఐ స్ట్రెంగ్థెన్ యు అంటాడు. నీ బలహీనతలో నేను నిన్ను బలపరుస్తాను. నేను ఎప్పుడు బలహీనుడను అంటే నేను ఖాళీగా ఉన్నాను, నేను ఏమి చేయలేని వాడిగా ఉన్నాను, నేను బలహీనుడను, శక్తిహీనుడను అంటే దేవుడు అంటాడు, నేను నిన్ను నింపుతా. నీవు బలహీనుడివా, నేను నిన్ను బలపరుస్తా. నీవు నిరాశలు ఉన్నావా, నీవు జయించలేనిగా ఉన్నావా, నీవు ఎంతో నేను ఖాళీగా ఉన్నాను, నాలో ఏ జీవము ఏ శక్తి లేదనుకుంటావా, నేను నింపుతాను అంటాడు. ఇది దేవుడి నుంచి మనకున్నటువంటి అభయహస్తం. మన వాక్య పచ్చర్లోనికి వెళదాం. 18వ కీర్తనలో ఒక దేవుని దాసుడు, ఆత్మీయ నాయకుడు, ఒక రాజు తనిచ్చినటువంటి జీవిత అనుభవాన్ని మనం చూద్దాం. అక్కడ మొదట మనం చూస్తుంటే తాను ఈ యొక్క విజయ గీతాన్ని, తన యొక్క అనుభవాన్ని రాయడానికి ముందు దేవుడు తనకు ఎన్నో అనుభవాలు ఇచ్చాడు. దేవుడు తనకు ఎన్నో విజయాలు ఇచ్చాడు. శత్రువుల మీద విజయాలు ఇచ్చాడు, పరిస్థితుల మీద విజయాలు ఇచ్చాడు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో తనతో ఉన్నటువంటి, తనను ప్రేమించే వారు ద్వేషించి తన మీద యుద్ధాన్ని ప్రకటించి పక్షిని తరిమినట్లుగా తరుముతుంటే ప్రభు ఏ రీతిగా ఆదరించి బలపరిచాడో, ఆయన యొక్క అపన్న హస్తం ఏ రీతిగా తనను బలపరిచిందో తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. అక్కడ అన్నమాట ఏంటంటే, యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. దేవుడు దావీదుకు ఎన్నో విజయాలు ఇచ్చాడు, ఎన్నో అనుభవాలుగా ఇచ్చాడు. దేవుడు దావీదుకి తన గురించి ఎంతో ప్రత్యక్షతనిచ్చాడు. దావీదుకు వచ్చినటువంటి శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఆ కష్టాల్లో, ప్రాణాపాయ స్థితిలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నాడో అన్న అనుభవ జ్ఞానాన్ని ఇచ్చాడు. రెండోదిగా ఎలాగంటే దేవుడు తాను ఏమి చేయగలడో, ఎలాగ తాను విడిపించి రక్షిస్తాడో దేవుడు అనుభవపూర్వకంగా బయలుపరిచాడు. మూడవదిగా మనం చూస్తున్నాం దేవుడు తనకు బయలుపరుచుకుని తనకు విజయాన్ని ఇచ్చినటువంటి ఆ విధానాన్ని బట్టి దావీదు ఏ రీతిగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడో ఈ కీర్తనలో మనం చూస్తాం. అయితే దావీదు తన అనుభవాన్ని మనతో ఏమని చెప్తున్నాడో చూద్దామా? ఈరోజు దావీదు యొక్క అనుభవం మన అనుభవం అయి ఉండాలి. క్రైస్తవంగా, తర్వాత దేవుని చేత పిలువబడిన వారంగా,
ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవులంగా మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి. అవునంటారా? కష్టాలు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాకు ఏ సమస్య లేదండి, ఏ కష్టం లేదండి, ఏ ఒత్తిడి కింద మేము లేవండి, మేము ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నాం, మేము విడిపించబడిన వారిగా ఉన్నాం అని ఎవరైనా చెప్పగలరా? లేదు. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ప్రతి కుటుంబానికి, వ్యక్తికి ఏదో ఒక సమస్య ఉండనే ఉన్నది. ఒత్తిడి కింద ఉన్నారు. అవి అనారోగ్యాలుగా ఉంటాయి, కొంత కీడుగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఉంటాయి. అవునంటారా? ప్రతి వారికి ఏదో ఒక సమస్య ఉంది. అయితే మనకు కావాల్సింది ఏంటంటే మనకి విజయం కావాలి, విడుదల కావాలి, రక్షణ ఎంతో అవసరం. విడుదల, విజయము, రక్షణ మనకు ఎంతో అవసరం. అంతట్లో సంతోషం, సమాధానం కూడా మనకు ఎంతో అవసరం. సంతోష సమాధానాలు మనకి ఎంతో అవసరం. అవన్నీ కూడా మనం ఎప్పుడు అనుభవించగలుగుతాము అని అంటే, ఎప్పుడు మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాము అంటే, మొట్టమొదట దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకు కావాలి. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలి. రెండోది, ఈ దేవుడు ఎలాగ పనిచేస్తాడో మనకు తెలియాలి. మూడోది, ఆ దేవునికి ఎలాగ మనం కృతజ్ఞత వందనాలు చెప్పాలో కూడా మనకు తెలియాలి. అలాంటి జీవిత అనుభవాన్ని కనుక మనం కలిగి ఉంటే ఈ దావీదులాగా మనము సాక్ష్యం ఇవ్వచ్చు. ఏ రీతిగా సాక్ష్యం ఇవ్వచ్చు? దావీదు దగ్గరికి వెళ్దాం. దావీదు మనకు నేర్పుతాడు ఆ దేవుడు ఏమై ఉన్నాడో. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. 3వ వచనం, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. చాలు. ఈ 3 వచనాల్లో దావీదు దేవుణ్ణి ఏమని చెప్తున్నాడనంటే, దేవుడు నా ఆశ్రయమై ఉన్నాడు. ఏమంటున్నాడు దావీదు? దేవుడు నా ఆశ్రయమై ఉన్నాడు. గాడ్ ఈజ్ మై పర్సనల్ రిఫ్యూజ్. దేవుడు నాకు ఆశ్రయమై ఉన్నాడని చెప్తున్నాడు. ఆ దేవుణ్ణి ఏమని వర్ణిస్తున్నాడంటే ఈ దావీదు, ఆ దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఓ లార్డ్, ఓ గాడ్, ఐ లవ్ యు. యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్. అంటే దేవుణ్ణి ఆయన ఏమంటాడంటే, నీవు నా బలము. ఓ దేవా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇంగ్లీష్ భాషలో చూస్తే ఎలా ఉంటుందంటే, ఓ దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నీవు నా బలము. ఆయన 7 రకాలుగా దేవుని గురించి వర్ణించాడు అని అంటే తన అనుభవాన్ని వ్యక్తం చేశాడు. దేవుని ఏ రీతిగా తాను తెలుసుకున్నాడో, దేవుని గురించినటువంటి ప్రత్యక్షతగా దావీదుకి ఏమైనదో ఆయన చెబుతూ వస్తున్నాడు. దేవుడు తనకు బలముగా ఉన్నాడంట, దేవుడు తనకు రాయగా ఉన్నాడు, బండగా ఉన్నాడు, అంటే రక్షించే బండది. తర్వాత దేవుడు తనకు కోటగా ఉన్నాడు. అదే కోట అంటే తాను పరిగెత్తి దాక్కుంటే తనను రక్షించే కోట. తర్వాత ఏమన్నాడు? శృంగముగా ఉన్నాడట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. ఇదంతా ఎవరి గురించి చెప్పానంటే ఆయన నా దేవుడు. దావీదు తన యవ్వన ప్రాయంలో అభిషేకించబడిన తర్వాత 13 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉండలేదు. ఆయన ఎక్కడ జీవించాడు? సౌలు రాజు చేత, ఆయన సైన్యం చేత, తర్వాత కొంతమంది ఊరు వాళ్ళ చేత తరమబడుతూ, పక్షి వలె తరమబడుతూ, ఆ కొండకి ఈ కొండకి, ఆ పర్వతానికి ఈ అరణ్యానికి, ఈ లోతులకి ఆ ఎత్తులకి ఆయన పరుగెడుతూనే ఉన్నాడు. కొండల మా చాటున మరుగై ఉన్నాడు, గుహల్లో నివసించు. ఆయన దేవుడు ఎంతో భద్రపరిచాడు, దేవుడు ఎంతో పోషించాడు, దేవుడు ఎంతో ఆదరించాడు, దేవుడు ఎన్నో మార్లు శత్రువుల నుంచి రక్షించాడు. అందుకే దావీదు అంటున్నాడు, దేవుడు ఈ నా దేవుడు అని. ఎవరితో చెప్తున్నాడు? బండతో నా దేవుడు. ఎందుకంటే నా దేవుడు బండగా ఆ శత్రు బాణాలకు నాకు మధ్యలో నిలబడ్డాడు. ఈయన పరిగెట్టి గుహలో దాక్కున్నాడు. ఏమంటాడంటే, అది నా రక్షణ కోట. ఆ గుహ ఏమంటానికి ఒక రక్షణ కోటగా ఉంది. ఎందుకంటే శత్రువు నుంచి రక్షించి మరుగుపరిచినదిగా ఉన్నది. ఆ రీతిగా దావీదు దేవుని ఏమంటున్నాడంటే, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవుణ్ణి మనం కూడా ఆ రీతిగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, నా దేవుడు,
నా దేవుడు అని మనం సాక్ష్యం ఇవ్వగలం. దేవుడు మనకి కాన్సెప్ట్ అవ్వకూడదు, రిఫ్యూజ్ అవ్వాలి, ఆశ్రయంగా ఉండాలి. మనకి లోకంలో సిస్టమ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, తర్వాత మనం ఎరిగిన వారు, అధికారం కలిగిన వారు ఉంటారు, మనకి సహాయం చేయగలిగిన వారు ఉంటారు. వారందరూ ఏంటంటే మనకి అవసరాల్లో ఆదుకునేవారు, ఆయా పరిస్థితుల్లో మనకు అవసరమైన వారు. అది ఏంటంటే ఒక సిస్టమ్ అనే కాన్సెప్ట్. దేవుడు మనకు ఒక సిస్టమా, మనకు ఒక కాన్సెప్టా? కాదు. దేవుడు మనకు ఎవరనంటే ఆశ్రయము. హల్లెలూయా. దేవుడే మనకు ఆశ్రయం, ఆయన మనకు రక్షణ దుర్గము, ఆయన మనకు రక్షణ కోట. మనం ఆశ్రయించుచున్నటువంటి మన ఆశ్రయపురమై ఉన్నాడు ఆయన. ఈ రీతిగా దేవుడిని ఏం చేయాలంటే మన జీవితం అంతటి కూడా ఏం చేసుకోవాలి? ఆధారం చేసుకోవాలి. ఏం చేసుకోవాలమ్మా? ఆధారం. ఆ రీతిగా మనం ఉంటే మనం దేవుడిని ఆయా పరిస్థితుల్లో అనుభవించి చెప్పగలుగుతాం. ఏమనంటే నాకు దేవుడు ఆధారమై ఉన్నాడు. ఎందుకని? నేను కదల్చబడలా, నేను బలహీనులవలా, నేను నిరుత్సాహంలో నేను కురిగిపోలా, నేను ఒంటరిని కూడా కాదు, నేను ఓడిపోలేదు, ఇంకా సంతోష సమాధానాలతోన్నా ఇంకా ఆ విజయంలోనే నిల్చున్నాను. ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, బండ మీద మీ ఇల్లు కట్టుకోండి అన్నాడు. ఇసుక మీద కట్టుకోమన్నాడా? ఇసుక మీద కట్టుకుంటే ఏమన్నాడు? కూలిపోతే. ఇసుక మీద కట్టుకునేవాడు బుద్ధిహీనుడు. ఎందుకనంటే బండ ప్రభువు యేసుక్రీస్తు మీద మన ఇల్లు కట్టుకోవాలి, మన జీవితం మన ఇల్లు కట్టుకోవాలి, మన కుటుంబం మన ఇల్లు కట్టుకోవాలి మనం. అప్పుడు జీవిత తుఫానులు వస్తాయి. ఏం తుఫాన్లు అవి? ఇసుక తుఫాన్లు కాదు, సముద్ర తుఫాన్లు కాదు. ఏ తుఫాన్లు అవి? జీవిత తుఫాన్లు. ఎలా వస్తాయి? అందరికి అనుభవం. జీవిత తుఫాన్ని ఆ తాకిడిని అనుభవించిన వారు ఎవరు ఉన్నారు ఇక్కడ? పెద్దలకు ఎంతో అనుభవం ఉంది, అవునంటారా? ప్రతి ఒక్కరు ఆ తుఫాను తాకిడికి బాధపడిన వారే, దుఃఖించిన వారే, కుటుంబంగా ఎంతో నిట్టూర్పులు ఇచ్చిన వారే, ప్రభువుని వేడుకున్న వారే, విడిపించబడుతూ జీవిస్తున్న వారమే. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మీరు బండ మీద కట్టుకోండి. ఆ బండ ఎవరంటే దేవుడే మన బండ. ఆ బండ మీద మనం కట్టుబడ్డప్పుడు అనుభవంతో చెప్పగలం, నా దేవుడు నా దేవుడు నా దేవుడు అని మన దేవుని గురించినటువంటి అనుభవాన్ని, ఆ సాక్ష్యాన్ని మనం ఇవ్వగలుగుతాము. నేను పనిచేస్తున్నటువంటి నేను ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాను 21 ఎండింగ్ వరకు. తర్వాత రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. 6 సంవత్సరాలు కూడా దావిచర్ల ఉపేంద్ర గారితో సహవాసంలో ఉండి పరిచయం చేస్తూ వచ్చాను. అప్పుడు మాకున్నటువంటి ప్రీకాస్ట్ యాడ్ బాలానగర్ లో ఉంటుంది. బాలానగర్ లో హెచ్ఎండి ప్రాగా టూల్స్ అని వాళ్ళు అడవిలో 150 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో పెద్ద కొండ ఉంటుంది, రాయి కొండ. ఆ కొండని మా ఆఫీస్ దగ్గరికి వస్తూ చూస్తా ఉంటే అది ఎలా ఉంటుందనంటే, ఒక పిల్లవాడికి కాళ్ళు ఇంతవరకు కనపడి వాడి వెనక మాల బ్యాగ్ వేసుకుని వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తున్నట్టు. ఏందమ్మా స్కూల్ పంపిస్తున్నావా? నాకు అది చూస్తున్నప్పుడల్లా ఒక నిరుత్సాహంలో ఉన్న పిల్లవాడు బ్యాగ్ తగిలించుకుని స్కూల్కు పోతున్నట్టుగా వాళ్ళ అమ్మ వైపు చూస్తున్నట్టు ఉండేది. ప్రభు అప్పుడే ఆ దినాల్లో బహుబలంగా నన్ను వాక్య పరిచర్యకు సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే నేను ఇన్ఛార్జ్గా ఉండడానికి 3 సంవత్సరాలు దేవుడు నన్ను అనుమతించాడు. నా క్యాబిన్లోకి బైబిల్ తీసుకెళ్లి క్రమంగా చదువుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, వాక్య పరిచర్య కోసం దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని, వాక్యం యొక్క ప్రత్యక్షతను తెలుసుకుంటున్న దినాలు. అలాగా నేను ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి చూస్తూ వచ్చేవాడిని. దేవుని గురించినటువంటి అనుభవాలను నేర్చుకునేవాడిని. నేను ఒకటని కాదు, ఎన్నో అనుభవాలు నేను చెప్పగలను. నా దేవుడే. ఒకనొక రోజు ఏమైందంటే 60 టన్నుల ఆ యొక్క మెట్రో స్టేషన్ మీద మన ఆగి నిలబడి ప్లాట్ఫామ్ ఉంటుంది. దానికి సెగ్మెంట్స్ అంటారు. ఒక్కొక్కటి 60 టన్నులు 40 టన్నులు ఉంటుంది. అది ఆగిపోయింది. అంటే క్రేన్ మీద తీసుకెళ్తా ఉన్నప్పుడు, రిమోట్ క్రేన్ అన్నమాట. అది ఎందుకు ఆగిందో అర్థం కావట్లా. ఎలక్ట్రికల్ ప్యానల్ పైన ఉంటే కింద ఉంటే దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయిందా? స్విచ్ ఉంటుంది, లిమిట్ స్విచ్ అంటారు, అదేమైనా ఇష్యూ వచ్చి ఆగిపోయిందా అని ఒక 40 నిమిషాల పైగా అందరూ పరుగులెట్టి పనిచేస్తున్నాం. అర్థం కావట్లా. అప్పుడు నేను ప్రార్థిస్తూ ఉన్నా, నేను ఇన్ఛార్జిని. అది అక్కడి నుంచి పడిపోతే అది ఇంచుమించుగా 40 టన్నులు 60 టన్నులు కానీ దాని కాస్ట్ వచ్చి 40 లక్షలు. అది పగిలిపోతే జీరో, మనకి ఎందుకు పనిచేయదు. ఆ పైగా అది ఆగిపోయినందుకు ఇవన్నీ ఏంటంటే సిరీస్ లో పెడతాం, 1 2 3 4 అని.
ఇది ఎక్కడదంటే మధ్యలో ఒక 6వ 7వ ఇది పోయింది కాబట్టి పని అంతా 15 రోజులు బంద్ అయిపోతుంది. పని అయిపోతే ఎన్ని మిషనరీలు ఆగిపోతాయి, ఎంతమంది ఇంజనీర్స్ కి ఎంతమంది లేబర్ కి పని ఉండదు కదా. మళ్ళీ దీన్ని నేను కొత్తగా ఏం చేయాలి, క్యాస్ట్ చేయాలి, తయారు చేయాలి. అయితే ఎందుకంటే వేడి ఎక్కువైపోయింది అనుకో, పట్టుకున్నది ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. అవునా, దాని ఒక వైపుతో కట్టి మేము లిఫ్ట్ చేస్తాం అనమాట 60 టన్నుల్ని. అప్పుడు ప్రార్థిస్తున్నా, ప్రభువా నాకు బయలుపరచు, ప్రత్యక్షత నీవు, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు సాతాను ఇంత శోధిస్తున్నాడు, నాకు నిందొస్తుంది, నా ఉద్యోగం కూడా పోవచ్చు కాక, కానీ ఈ సమస్య నుంచి నన్ను బయలుపరచదు. ఇంజనీర్లు అందరూ కష్టపడుతున్నారు, నేను అటుగా రోడ్డు మీద వెళుతూ ప్రభువుని స్తుతిస్తున్నట్టుగా ఆయన మీద ఆధారపడుతుంటే ఏం జరిగిందంటే ఒక పెద్ద జిల్లేడు మొక్క రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. ఈ రైల్వే ట్రాక్ మీద అది నడుస్తుంది, క్రెయిన్, ఎలివేటెడ్ క్రెయిన్స్ అంటారు, గొలియాత్ క్రెయిన్స్ అని, గ్యాంట్రీ క్రెయిన్స్ అంటారు. అట్లా జిల్లేడు మొక్క దానికి సెన్సార్ ఉంటుంది, చిన్నది సెన్సార్ అడ్డు వచ్చింది. సెన్సార్ అంటే తెలుసుగా, మన లిఫ్ట్ లోకి ఎంత చేయి పెడతాం ఏమవుతుంది, ఆగిపోతుంది. అలాగే సెన్సార్ అన్నమాట. మేము మనుషులు అటు ఇటు దాటేటప్పుడు దాని అంతరికి అది ఆగిపోవాలని. ఎవరైనా కొంతమంది దూరం వాళ్ళు ఉంటారు కదా, పనిచేసే వాళ్ళు, దాని మీద రాడ్లు పడేస్తారు, కర్రలు పడేస్తారు, ఏమవుతుంది, ఆగిపోవాలి. లేకుంటే దాని అది వచ్చేసినప్పుడు పడిపోతుంది కదా, అందుకోసం పెట్టాం. జిల్లేడు మొక్క అడ్డుకుందన్నమాట. దాన్ని చూసి వెంటనే హల్లెలూయా అని చెప్పేసి అనేసి వెంటనే కుయ్యం కుయ్యం అని సౌండ్తో మోగింది. అందరూ అమ్మాయి ఇది వర్క్ చేసిన అన్నారు. నేను వెంటనే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అన్నా. అవును సార్ మీరు ప్రార్థన చేశారా అంటారు. అవును నేను ప్రార్థన చేసి, అందరికీ తెలుసు నేను ప్రార్థించేవాడిని, దేవుణ్ణి కలిగిన వాడిని, దేవుని మీద ఆధారపడేవాడని. 6 సంవత్సరాలు అనేక పరిస్థితుల్లో నేను వారి మధ్య సాక్ష్యం ఇస్తూ వచ్చాను. దేవుడి కార్యాలు బహిరంగంగా వారికి కనబరుస్తూ వచ్చారు. దేవుడు పనిచేసే విధానం, దేవుడు సృష్టికి కూడా దేవుడు, ఆయనకు అధికారం ఉంది. ఆయన బిడ్డగా నేను ప్రార్థిస్తా, దేవుడు కార్యాన్ని ఎలా చేస్తాడని ప్రార్థించగా దేవుడు తన కార్యాలు కూడా చేశాడు. అదొక మరొక సందర్భంలో నేను చెబుతాను. అయితే దావీదు ఇక్కడ ఏమంటున్నాడనంటే, నా దేవుడు, నా దేవుడు రక్షించిన కొండకి పర్వతానికి ఆ గుహలకు ఏమని అంటున్నాడు దావీదు, నా దేవుడే. దేవుడిని గనక నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగితే, దేవుడి గురించిన జ్ఞానం గనక మనకుంటే, ఆయా పరిస్థితుల్లో దేవుడు పనిచేస్తున్నటువంటి ఒక అదృశ్య హస్తాన్ని మనం చూడగలుగుతాం. దానంతటికి ఆధారం ఏంటంటే, మనం దేవుడి మీద మన యొక్క జీవితాలను కట్టుకోవాలి. దేవుడి మీద కట్టుకోవడం అంటే ఆయన మాటలు, ఆయన బోధ, అది మనకు ఆధారము కావాలి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు. మన దేవుని మాట వినాలి, దేవుని నుంచి వినాలి, దేవుని స్వరాన్ని వినాలి. అంటే దేవుని యొక్క హృదయం మనసు మనం తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రతి పరిస్థితిలో విజయము మనదే. మనం విడిపించబడతాం. 6 నుంచి మనం 4 నుంచి 6 వచనాలు చూసినప్పుడు ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. మరణ పాశము నన్ను చుట్టుకున్నవి అంటాడు దావీదు. భక్తిహీనులు వరద వల్లే పొర్లి నా మీద పడి నన్ను బెదిరిస్తున్నాడు అంటున్నారు. పాతాళ పాశం నన్ను అరికట్టుని అంటున్నాడు. పాతాళ పురులు నన్ను ఆవరించిన అంటున్నాడు. ఈ శ్రమలన్నింటిలో కూడా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూచెను. హల్లెలూయా. దావీదు తన అనుభవాన్ని మనకు ఇక్కడ రెండోదిగా తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఏమన్నాడనంటే, దేవుడు మన యొక్క ప్రార్థన ఆర్తనాదం వినేవాడుగా ఉన్నాడు. గాడ్ ఎలా ఉన్నాడు? గాడ్ హియర్స్ అవర్ ప్రేయర్స్ అండ్ క్రై. మన ఆర్తనాదాన్ని, మన యొక్క ప్రార్థనా విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు అని చెప్తున్నాడు. ఎక్కడి నుంచి ఆలకించాడు? ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశారా? దావీదుతో కూడా కలిసి ప్రార్థన చేశాడా? లేదు. కుటుంబంలో ఉండి ప్రార్థన చేశాడా? లేదు. ఆయన కొండలో ఉండి ప్రార్థన చేశాడు, గుహల్లోకి దూరి ప్రార్థన చేశాడు, ఆ పర్వతాలెక్కి ప్రార్థన చేశాడు, ఎక్కడో అరణ్యాల్లో దాగు చోటులో ఉండి ప్రార్థన చేశాడు. మరి దేవుడు ప్రార్థన ఆలకించాడా లేదా? దేవుడు విడుదలిచ్చాడా లేదా? దేవుడు రక్షించి పోషించాడా లేదా? దేవుడు ఆదరిస్తూ వచ్చాడా లేదా? దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ఆ రాజుని, అభిషేకించుకున్నటువంటి తన రాజుని, దేవుడు తన హృదయానుసారుడని చెప్పుకున్నటువంటి తన దావీదుని ఆయన భద్రపరుచుకుంటూ వచ్చాడు, పోషించుకుంటూ వచ్చాడు, ఆదరించుకుంటూ వచ్చాడు, శత్రువు మీద విజయాన్నిస్తూ వచ్చాడు. అదుల్లాము అంటే
ఈ యొక్క గుహ అనుభవాలు, ఈ యొక్క కష్ట సమయాల్లో నుంచి, ఈ శ్రమల్లో నుంచి, ఈ యొక్క ప్రాణాపాయ పరిస్థితులన్నింటిలో నుంచి దావీదుని రోజు వెంబడి రోజు, వారం వెంబడి వారం, నెల వెంబడి నెల, సంవత్సరం వెంబడి సంవత్సరం నడిపించుకుని ఆదరించి విజయాన్ని ఇచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు? చివరికి తన 30వ ఏట, తన 31 సంవత్సరంలో సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అంటే ఈ సంవత్సరాంతరాల్లో 13 సంవత్సరాల అనుభవంలో దావీదుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడా? విడుదల ఇచ్చాడా? రక్షిస్తూ వచ్చాడా? ఆదరణగా ఉన్నాడా? ఒక పోషకుడిగా ఉన్నాడా? ప్రతి ప్రార్థన విన్నాడనేగా. లంచ్ కోసం ప్రార్థన చేస్తుంటాడు, డిన్నర్ కోసం ప్రార్థన చేస్తుంటాడు, ప్రాణాపాయ స్థితిలో ప్రార్థన చేస్తుంటాడు. జంతువుల వల్ల అపాయము ఎంతో ఉంటది, అవునా కాదా? మన ఇళ్లలో ఉంటేనే సింహాలు పులులు వస్తేనే జాగ్రత్త అంటున్నారు, అవునా? దొంగలు వచ్చి వాళ్ళు మనల్ని దోచుకుంటారు, నాశనం చేస్తారు, జాగ్రత్త అంటున్నారు. మరి అరణ్యంలో ఉన్న వ్యక్తి, కొండల్లో ఉండే వ్యక్తి, గుహల్లో దాగే ఉండే వ్యక్తి, గొప్ప సైన్యము ఈ సౌలు రాజు ఎంతో ద్వేషంతో, ప్రతీకారంతో పరుగులెట్టిస్తా ఉన్నాడు. చుట్టుపక్కల ఉండే ఊర్లకు ఆయన కబురు పెట్టారు, మీరు పట్టిస్తే మీకేమిస్తాను, రివార్డ్ ఇస్తాను అని. కానీ దావీదు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా ప్రతి ప్రార్థన విన్నాడు, ఆలకించాడు. ఒక వ్యక్తి ఇలాగే నాలాగే వాక్య పరిచయం చేస్తా ఉంటే ఒక కాన్ఫరెన్స్ లో మరొక వ్యక్తి అడిగాడు, అయ్యా దేవుడు ప్రార్థన ఎక్కడి నుంచి చేసినా వింటాడా? దేవుడు ప్రార్థన అలా వింటాడా? దేవుడికి ఆ ప్రార్థన వినపడిద్దా అంటే వినపడిద్దయ్యా అన్నాడు. ఎలా చెప్తారంటే, ఇదిగో నేను ఈ రోజు వాక్యం చెప్తున్నా కదా, నేను అంతకుముందు ఎక్కడ పనిచేస్తున్నాను తెలుసా? సముద్ర అడుగు భాగాల్లో ఈ యొక్క షిప్లు అవి పగిలిపోయి ఆ యొక్క అడుగు భాగాలకి వస్తువులు చేరినప్పుడు అవన్నిటిని కూడా సరిచేసి, లేకుంటే ఆటలో ఇరువైన వాటిని పైకి తీసుకొచ్చే పని నేను చేసేవాడిని. ఇంజనీర్గా నేను పనిచేశాను. అక్కడి నుంచి ఎన్నోసార్లు దేవునికి ప్రార్థన చేశా. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఎన్నో ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు అని తాను చెప్పాడు. ఎందుకనంటే ఆ వ్యక్తి కూడా సముద్రాల్లో పనిచేసే వ్యక్తి, అందుకే డౌట్ వచ్చింది అతనికి. అర్థమవుతుందా? ఇంట్లో ఉండే వ్యక్తి ఆ విధంగా అంటాడా? అవిశ్వాసం ఉంటే అడుగుతాడు, అది వేరే మాట. కానీ ఈ వ్యక్తి ఎక్కడ పనిచేస్తున్నాడు? ఎక్కడో సముద్రాల్లో పనిచేస్తున్నాడు. మరి నేను అక్కడి నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? మందిరానికి రావాలేమో, విశ్వాసంతో కలవాలేమో, సాయంకాలం పూట అక్క మనం కలిసి ప్రార్థన చేసుకుందామా, ఎప్పుడైనా సమస్య వస్తే బ్రదర్ మన చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామా, ఇలాగ చేస్తే ప్రార్థన వింటాడేమో అని ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ అనుభవం ఏంటంటే దావీదు చెప్తున్నాడు, మీరు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా, మీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు మన ప్రార్థనలకు తప్పక జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఒక తల్లి తన బిడ్డను ఎంతో ప్రేమిస్తుంది, అవునా? మన చిన్న బిడ్డను ఎంతో అల్లారముద్దుగా చూసుకుంటాం, ఎంతో ప్రేమిస్తాం. ఎంత అంటే మన ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తాం. ఇంట్లో చిన్నబిడ్డ ఉయ్యాల్లో ఉంది, లేదంటే పడక మీద ఉంది. ఆ చిన్నబిడ్డ ఏడవగానే వెంటనే ఇంట్లో సిచ్యువేషన్ అంతా మారిపోతుంది, అవునా కాదా? అందరూ పరిగెడతారు. తాతయ్య ఒక పక్క నుంచి, అమ్మమ్మ ఒక పక్క నుంచి, ఒక పక్క నుంచి భర్త, ఒక పక్క నుంచి తల్లి. ఏ పని చేస్తున్నా వదిలేస్తారా? పని ముగించుకుని వెళ్దాం అనుకుంటారా? వదిలేసి, ఎందుకని? ఒక్క ఏడుపు, ఒక్క ఆర్తనాదం ఆ ఇంటిలో అందరి పని ముగించుకుని ఆ బిడ్డ దగ్గరికి పరిగెత్తుకొచ్చేదానికి కారణమైంది. ఎందుకని? ఆ బిడ్డను మనం ఎంతో ప్రేమిస్తున్నాం. ఆ బిడ్డ నిస్సహాయక స్థితిలో ఉన్న బిడ్డ, ఆ బిడ్డ తనకు తాను ఏమీ చేసుకోలేని బిడ్డ, పసిబిడ్డ. అందుకోసం మనం ఏం చేస్తాం? కనికరముతో, ప్రేమతో మనం పరుగులెట్టేవారుగా ఉంటాం. దావీదు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఏమంటాడు? నా దేవునికి నేను మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. 3వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తాం, నేను యెహోవాకు మొరపెట్టగా నన్ను రక్షించెను. నేను యెహోవాకు మొరపెట్టాను, యెహోవా నన్ను రక్షించాను. ఇక్కడ ఏమన్నాడంటే, నేను దేవునికి మొరపెట్టాను, నేను దేవునికి ప్రార్థన చేశాను. అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈయనేమో అరణ్యంలో గుహల్లో దాక్కుంటా ఉన్నాడు, ఆ కొండల మీద ఉన్నాడు. ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకమందు సింహాసనశీలుడుగా ఉన్నాడు. ఈ దేవుడు ఎప్పుడు పరలోకమందు సింహాసనశీలుడుగానే ఉన్నాడు. ఆయన మన కొరకు ఉన్నాడు, మన మీద దృష్టి పెడుతున్నాడు.
ఆయన ఈ సర్వ సృష్టిని ఏలుతున్నాడు, సమస్తాన్ని ఆయన నిర్వహించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఈ నూతన నిబంధనలు అయితే ఆయన మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ఎంత నిశ్చయిత ఉందో కదా ఈ మాట. ఫుల్ సెక్యూరిటీ. నేను జీవిస్తున్నానంటే 6 సంవత్సరాలు అంత పెద్ద కంపెనీలో నేను ఒక యవన బిడ్డగా 33.5 సంవత్సరాల వయసు, నేను 2.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు, హోల్సేల్ ఇన్ఛార్జ్ నేను. అది ఆసియా ఖండంలోనే అతి పెద్ద ప్రీకాస్టెడ్ 150 ఎకరాలు, ఇంచుమించుగా 10 కోట్ల రూపాయల మిషనరీ నా అండర్లో వర్క్ చేస్తుంటే 200 మంది లేబర్, 60 మంది ఇంజనీరు. నేను ఎంతో రోడ్డు మీద జరుగుతున్న పనికి, ఇక్కడ జరుగుతున్నటువంటి పనికి నా యార్డ్లో 150 ఎకరాల్లో 24 గంటలకి నేను రెస్పాన్సిబుల్ పర్సన్. నేను ఒక బండిని, ఒక ట్రైలర్లో ఒక 60 టన్నుల ఆ సెగ్మెంట్ అంటే ఆ మెట్రో స్టేషన్ లో పెట్టేది పంపినప్పుడు దాని కింద ఎవరైనా పడి చనిపోయినా అంత రెస్పాన్సిబుల్. నేనే స్టేషన్కి వెళ్ళాలా, మా డిఎస్పీకి వెళ్ళాలా, మా లాయర్కి వెళ్ళాలా, నేను సంతకం పెట్టింది నేనే కదా, దాని చెక్ లిస్ట్ ఇచ్చి పంపింది నేనే కదా. అలాగా ఇటువంటి పరిస్థితి. పొలిటికల్ ఇష్యూస్ ఉండేవి. తర్వాత ఈ గోండాలను ఏమంటారు కదా వాళ్ళు, సో సంఘాల కోసం వచ్చి ఎంతో ఒత్తిడి చేసి ఒకసారి అయితే శాతబడి కూడా చేపిస్తాం, నువ్వు మా మాట ఎట్టాలా, మాకు డబ్బులు ఇవ్వట్లా, నీ పై అధికారులకి అవి పెట్టేది నువ్వు చెప్పట్లా, నీకు శాతబడి చేస్తాను భయపెట్టాను. వాళ్ళు భయపెట్టారు, నేను భయపడలా. నేను ఎటువంటివానంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా. మా పాప స్కూలింగ్ ఏమంటారు ఎల్కేజీ ఎప్పుడు జాయిన్ చేసింది తెలుసా? అమావాస్య రోజున. నేను అటువంటి వాడిని, అమావాస్య రోజునే జాయిన్ చేశాను. నిన్నే మా పాప మేము జ్ఞాపకం చేస్తున్నాం. అమావాస్య రోజు కావాలని నేను ఎన్రోల్ చేయించాను. ఐలేన్ అని మా విలాస్ దగ్గర మియాపూర్ లో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు తీసేశారు అక్కడ డార్జిలింగ్ స్టార్ అని. పాప యూకేజీ, బాబు ఎల్కేజీ, వాడి ఫస్ట్ స్కూలింగ్. ఆ రోజు అమావాస్య సోమవారం ఫస్ట్ మార్నింగ్ అవర్ వెళ్ళి నేను జాయిన్ చేశాను. నేను భయపడేవాడిని కాదు. ఎందుకంటే నా దేవుడు, అర్థమవుతుందా, నేను పూజించే దేవుడు, నా దేవుడు, నా కుటుంబానికి ఉన్న దేవుడు, ఈ సృష్టిలో ఉన్న ఎటువంటి దుష్ట శక్తి కంటే ఆయన శక్తివంతుడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా? నమ్మితే గట్టిగా దేవునికి స్తుతులు చెప్దామా? హల్లెలూయా. మన దేవుడు శక్తిమంతుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎటువంటి దుష్ట శక్తి కంటే, ఎటువంటి కీడు కంటే కూడా ఆయన పైగా ఉండి ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు జయించిన వాడిగా ఉన్నాడు. ఆయన విషయంలో మనం ఉన్నాం. క్రీస్తులో ఏదైనా శాపం ఉన్నదా? క్రీస్తుని మరలా ఏదైనా దుష్టశక్తి జయించగలదా? లేదు. ఎందుకంటే క్రీస్తే నాకు ఆశ్రయముగా ఉన్నాడు, నా రక్షణ కోటగా ఉన్నాడు, నా శైలముగా ఉన్నాడు, నా దాగు చోటుగా. కాబట్టి నాకు భయం లేదు. వాళ్ళు శాతబడి చేస్తానంటే శాతబడి చేసి మీకు ఏం కావాలి? వెంట్రుకలు కావాలి, నా పేరు కావాలి, నా పిల్లల పేర్లు కావాలి, తర్వాత మీకు ఏదైనా బట్టలు కూడా కావాలంటే నేను ఇస్తాను, చేసుకోను. ఏంటి సార్ అంత ధైర్యంగా మాట్లాడతావు? అలా ఇలా అన్నాడు. అంతే మాట్లాడతాను నేను దేవుని బట్టి నువ్వు మాట్లాడే కాబట్టి నా దేవుని బట్టి సాక్ష్యం ఇస్తున్నా. నువ్వు పంపే ఏ దురాత్మ అయినా సరే నా ఇంటి గడప దగ్గర అల్లాడాలి తప్ప లోపలికి వచ్చేదానికి కూడా ఆస్కారం. ఎందుకంటే లోపల నేను అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నా సాక్ష్యం. ఇది దేవుని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటే మనం బలముగా జీవించగలం, బలముగా మనం సాక్ష్యాన్ని ఇవ్వగలం. మనం ముగింపులోనికి వెళ్దాం. మొదటి 6 వచనాలన్నీ జ్ఞాపకం చేస్తా, సమయం చాలా తక్కువగా ఉంది. సరే, ఇక్కడ చంటి బిడ్డ ఏడుపు ఏం చేసింది? సమస్తాన్ని మార్చివేసింది, అందరినీ పరిగెట్టించింది. ఆ బిడ్డని మనం ఆదరించేటట్టుగా, ఆ బిడ్డ అవసరాన్ని తీర్చేటట్టుగా, రక్షించేటట్టుగా అందరిని ఏం చేసింది? ఆ చిన్న ఏడుపు, ఆర్తనాదం అనేది ఆ బిడ్డ చెంతకు మనలను తీసుకెళ్ళింది. అదే రీతిగా దావీదు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. హల్లెలూయా. మనం సంతృప్తిగా ఉండాలి, ఎంతో మనం ధైర్యంగా కూడా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. సింహాసనాసీనుడై ఉన్నాడంటే ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు, అధికారం చేస్తున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మన వాళ్ళు అధికారంలో ఉంటే, మన వాళ్ళు ప్రభుత్వ అధికారిగా ఉంటే, మన వాళ్ళు ఎవరైనా మన కుటుంబంలో ఉన్న వ్యక్తో, మన యొక్క బంధుత్వంలో ఉన్న వ్యక్తో, ఎక్కడైనా సరే మనకు అవసరమైన స్థలాల్లో ఆయన ఉన్నాడు అనుకోండి, మనకు ధైర్యం ఉంటుందా లేదా అక్కడికి వెళ్ళడానికి?
పని జరిగించుకోవడానికి. ప్రభుత్వంలో కూడా మన వాళ్ళు ఉంటే ఎంత బలంగా ఉంటుందో కదా మనకి. అలాగే మన ప్రభుత్వము చేయించున్నాడు. పరలోకమందు ఆయన ఆసీనుడిగా ఉన్నాడు, సమస్తమును నిర్వహిస్తున్న వాడుగా ఉన్నాడు. అంతేకాదు మన లోకమని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ దుష్ట లోకం అంతా కూడా ఆయన యొక్క నిర్వహణ కింద ఆయనే సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకి వేరుగా సాతానుడు గాని వాడి దుష్ట శక్తులు గాని పని చేయలేవు. మన ఇంటి గడప దొక్కలేవు. మన కుటుంబాల్లోనికి, జీవితాల్లోనికి ఏ మాత్రం గాని దుఃఖాన్ని, శ్రమని తీసుకురాలేదు. ఎందుకంటే దేవుడు మాత్రమే అనుమతిస్తేనే. అంతట్లో మనకున్న ధైర్యం ఏంటంటే మన ప్రభు ఏలుతున్నాడు, ఆయన సింహాసనాసీనుడు. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల చొచ్చాను. అంటే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, అయితే ఆ పరలోకం నా ప్రార్థన ఆలకించింది. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టాను, దేవుని వేడుకున్నా, నా ఆర్తనాదం వినిపించాను. ఎక్కడి నుంచి? కొండల్లో నుంచి, అదుల్లాము గుహల్లో నుంచి, అకెల్దామా అనే గుహల్లో నుంచి, ఆ యొక్క సియోను పర్వత అరణ్య ప్రాంతాల్లో నుంచి, ఆ యెరూషలేము ఆ పర్వత ప్రాంతాల్లో నుంచి దాగి దేవుని సన్నిధికి మొరపెట్టాడు. అయితే పరలోకం ఏం చేసిందనంటే ఆ యొక్క ద్వారాలు తెలిసి ప్రార్థన దేవుని సింహాసనం చేరినట్లుగా అంగీకరించింది. ఎంత చక్కగా ఉందో చూశారు ఈ మాట. మన ప్రార్థనలు పరలోకం అంగీకరిస్తే సంతోషమా కాదా? పరలోకం ఏంటది? మన తండ్రి ప్రభుత్వం, మన దేవుని ప్రభుత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆయన సింహాసనాసీనుడు అయినాడు, ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు, ఆ పరలోకంలో చేస్తున్నాడు. ఇక్కడ ఈ లోక రాజ్యాల్లో కూడా ఆయనదే ప్రభుత్వం. ఇది కూడా ఏంటి? పరలోక రాజ్యం. సంఘాన్ని ఏమంటాడు తెలుసా బైబిల్లో? దేవుని రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి ఇది నమూనా. ఏంటిది? దేవుని రాజ్యం. అసలు రాజ్యం ఎక్కడుంది? పరలోకం. ఆ పరలోక రాజ్యం ఎక్కడుంది? నమూనా సంఘం ఇక్కడ ఉంది. ఈ సంఘములో నుంచి ఒక వ్యక్తి ఇంట్లో నుంచి ప్రార్థన చేసిన, సంఘంలో ఉండి ప్రార్థన చేసిన, పొలంలో ఉండి ప్రార్థన చేసిన, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ప్రార్థన చేసిన, స్కూల్లో, కాలేజీలో నుంచి ప్రార్థన చేసిన, దేవుడు ఆ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ వ్యక్తి సంఘములోని వ్యక్తి. లోకంలో నుంచి ఆయన, ఆమె, ఆ కుమారుడు, ఆ కుమార్తె రక్షించబడినవారు, సంఘములో భాగముగా చేర్చబడినవాడు ఈ బిడ్డ. అవునా? ఆ పరలోక దేవునికి కుమారుడు, కుమార్తె. కాబట్టి ఒక్క ఏడుపు, ఒక్క ఆర్తనాదం, ప్రభువా నన్ను రక్షించు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన ఆలకిస్తాడు. ఆ పరలోకం ఏం చేస్తుందంటే ఆ ప్రార్థనకు ద్వారాలు తెలిసి అంగీకరించి ఏం చేస్తుందంటే వెంటనే ఆమె చెప్పగా ప్రభుత్వంలో శాంక్షన్ అయితే ఏమవుతుంది? ప్రభుత్వ అధికారులు త్వరగా ఆగమేఘాల మీద పనిచేస్తారా లేదా? అలానే ఇక్కడ 7 నుంచి 19 వచ్చిన చూడండి, ఉరుములు, మెరుపులు వచ్చినని ఒక వర్ణన చిన్నగా ఉంటుంది. అది 7వ వచనం మాత్రం చెప్తాను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతంలో పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. అంటే ఏమవుతుంది అంటే మన ప్రార్థనకు అంత శక్తి, అంత బలము ఉన్నది. పరలోకము ఆమోదిస్తుంది. నేను నా వర్తమానాన్ని ముగిస్తున్నాను. మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము, దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. రెండోది జ్ఞాపకం చేసుకొచ్చాము, దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ దేవుడికి మన కుమారులు, కుమార్తెలై ఉన్నాం. ఆ దేవుడు పరలోకం అందు ఉన్నాడు, ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు. ఆయన మనకు ప్రభు, ఆయన మనకు దేవుడు. అంతేకాదు నూతన నిబంధనలో మనకు తండ్రిగా ఉన్నాడు. తమ బిడ్డలు ఈ లోకంలో నుంచి తమ అవసరాల్లో, వారి యొక్క కష్టాల్లో, వారికి ఉన్న సమస్యల్లో ప్రార్థించినప్పుడు, ఆర్తనాదం చేసినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆలకిస్తున్నాడు. ఆయన యొక్క ప్రభుత్వం, పరలోకం ఏం చేస్తున్నాడంటే ఆమోదాన్ని తెలియజేస్తుంది. ఎంత చక్కగా ఉంది కదా. నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను. నేను ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ లో ఎన్నో నాకు అనుభవాలు ఉన్నాయి. ఒకరోజు ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి LTHMR అంటే ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వింగ్ అన్నమాట. వాళ్ళు మా యొక్క ప్రీకాస్ట్కి వచ్చారు. ఇన్ఛార్జ్ గా ఉన్నది నేనే. డ్రాయింగ్స్ అన్ని పట్టుకుని వాళ్ళకు మధ్యలో తిరగాలి. వాళ్ళు ఏమైనా చెక్ చేస్తారు, ఎక్కడైనా చెక్ చేస్తారు, ఏమైనా అడుగుతారు. ఏదైనా తేడా పడితే నేను చేస్తున్న ఈ ప్రాజెక్టు
నా ఉద్యోగం, రెండు లెటర్స్ తో అండర్లైన్ చేయబడి అది మార్క్ చేయబడి పై స్థాయికి వెళ్ళిపోతుంది. సో అంత ప్రమాదకరమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అది వాళ్ళు వచ్చారనమాట. ఆ సమయంలో అసలు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆ సిబిఐ వాళ్ళు ఎలా తోలబెడతారో నాకు తెలియదు, కానీ నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. షివరింగ్ వస్తుంది ఒక పక్క, డ్రాయింగ్స్ కూడా చూపించడానికి చేతులు కూడా అంత ప్రాంప్ట్ గా పనిచేయట్లా, చేతులు అలాడుతుంటే డ్రాయింగ్స్ కూడా కింద పడిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ లాస్ట్కి వచ్చాం, అమౌంట్ సేవ్ చేయాలి, లేబర్ తక్కువ కొన్నారు, మెటీరియల్ తక్కువ కొన్నాయి అని కొన్ని చేయబోయినటువంటి అంటే క్వాలిటీకి విరుద్ధమైన పనులు నేను చేస్తున్నాను. హోమ్ షీట్ బదులుగా గోలు పట్టాలు కట్టడం, స్టీల్ కొంచెం తక్కువగా ఉండడం, తర్వాత రస్ట్ పట్టింది వాటర్ అంటే తుప్పు పట్టింది వాడొచ్చా. సో ఈ రీతిగా జరుగుతూ ఉంది. అది మా అధికారుల సూచనల మేరకే జరుగుతున్నాయి. వాడింది మరలా వాడటం, ఇవన్నీ వారు కనుక చూస్తే అంతకుముందు మేము జరిగించినవి, చేస్తున్నది, ఆ చేస్తున్నటువంటి నా ఉద్యోగం, అక్కడ జరుగుతున్న పనులు అన్నిటి మీద ఎఫెక్ట్ పడిపోతుంది. అప్పుడే మేము ఏం చేసామంటే, 1 కోటి రూపాయల పని అక్కడ పచ్చి కాంక్రీట్ అన్నమాట, ఇంచుమించుగా మనం అనుకోవచ్చు మన కాంక్రీట్ బళ్ళు వస్తే చూసారా, ఒక 8 బళ్ళ కాంక్రీట్ పోస్ట్ ఇచ్చాం, దాంట్లో ఒక సిస్టమ్ ఒకటి పెట్టుంచాం. ఇంత పెద్ద పని జరిగింది. అప్పుడే వర్షం ఎలిసి ఆగిపోయింది. వారు గనక అక్కడికి వెళితే కథ అయిపోతుంది, చాలా ప్రమాదంలో పడిపోతారు. అప్పుడు నేనేం చేశానంటే దేవునికి ప్రార్థిస్తూ వస్తున్నా, ప్రభువా నేను నమ్ముతున్నా, ఒక దైవజనుడు ఒక చోటకి సువార్తకి వెళ్ళాలిస్తే తనకు వీసా శాంక్షన్ అవ్వలేదు, కానీ వాళ్ళ కళ్ళు పోయించావు, అతనికి ఓకే నువ్వు ఎల్లు ఆ దేశానికని నువ్వు పర్మిట్ చేసావు. ఇదిగో ఆ చాప్టు లేని దేవుడే నా దేవుడు, నేను నీకు ప్రార్థిస్తున్నాను, నీ బిడ్డగా ప్రార్థిస్తున్నాను. ఓ దేవా, వారి హృదయాలను తిప్పివేయవా, వారి కన్నులు మూసివేయవా, వారిని అక్కడికి వెళ్లకుండా ఆపేవా ప్రభు అని మొరపెట్టుకుంటున్నాను. చూడడానికి వచ్చిన చూడకుండా 3 వింగుల్లో చూడాలి, ఒక దాంట్లో చివరికి వెళ్ళారు, రెండో దాంట్లోకి వెళ్ళాలి, మూడో దాంట్లో కూడా వెళ్ళాలి. వాళ్ళు మొదటి దాంట్లో చివరికి వెళ్ళి మొత్తంగా 12 మంది ఉన్నారు, పెద్ద సుపీరియర్స్ ఇంజనీర్స్. అలాగ ఒకటి ముగించుకుని రెండో దానికి సగం మంది వెళుతూ ఉంటే, సగం మంది ఇక్కడ ఉంటే దాంట్లో పెద్ద వయసు ఉన్నటువంటి దైవజనుల వయసు ఉన్నటువంటి ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే, సార్ వీఆర్ గోయింగ్ దేర్. అరే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, అది చూడడానికి. అలా ఓకే క్యాన్ గో అని వీళ్ళు చూస్తున్నారు. అరే వేర్ ఆర్ యు గోయింగ్, ఒక ఆయన అన్నాడు అక్కడికి, కమ్ వచ్చేయండి అన్నాడు. లేదు సార్ ఇలా అలా చూసి వస్తాం. ఇంత బొమ్మ అంత దూరంలో కూడా లేరా. నాకైతే ఎంతో షోరింగ్ వచ్చి నేను ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళా, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళా, నేను ఇక్కడే ఉండిపోయాను. ఎందుకని వెళ్ళామా ఇంకేమీ లేదు. ఆ సిచ్యువేషన్ చూస్తే నాకు ఇంకా అసలే చాలా భయం, ఆందోళన, కృంగుదా. కానీ ప్రభు మీద ఆధారపడుతూ అలానే చూస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నాకు చాట్ ఏముందనంటే, పెద్ద మన మెట్రో స్టేషన్కి ఎక్కెళ్ళడానికి ఈ మెట్లు లాంటివి పెట్టారే, అది అడ్డు ఉందన్నమాట. కానీ ఆ పెద్ద వ్యక్తి క్యాకేశాడు, నేను చెప్తున్నానయ్యా మీరు వెనక్కి వచ్చేయండి అన్నాడు. ఒక తమిళ నేను చెప్తున్నానయ్యా మీరు వెనక్కి వచ్చేయండి. వెంటనే భయంతో వాళ్ళు ఏం చేశారంటే, అధికారి కదా, అంత పెద్ద క్యాకేసినప్పటికి మొత్తంగా వెనక్కి తిరిగేశారు. సార్ అని వచ్చారు, ఎక్కడికి వెళ్తారు, చాలా చూసాం, వెళ్ళి వెనకలి పదం పదండి అన్నాడు. ఆఫీస్కి వచ్చారు, సంతోషంగా ఆతిథ్యాన్ని ఇచ్చాం, ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? దేవుడు, మన దేవుడు మనుషుల హృదయాలను ఏ రీతిగా మారుస్తాడంట, ఆయన రాజుల హృదయాలనే నీటి కావలు ఎలాగైతే మన పెద్దవాళ్ళు పారగొట్టి ఇటు వెళ్ళాలంటే అటు వెళ్ళాలంటే నీళ్లు పెడతారు కదా పాదుల్లో, మామిడి పాదుల్లో, అలాగ దేవుడు అంటాడు రాజుల హృదయాలు కూడా నేను ఆ రీతిగా త్రిప్పి వేస్తాను అన్న మాటను ఆధారం చేసుకుని, చాపునేని యొక్క అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, నేను నా పరలోకమందు ఉన్నటువంటి దేవుడికి, నా తండ్రికి చిన్న ప్రార్థన చేశాను. ఎక్కడి నుంచి చేశాను తల్లి, ఎక్కడి నుంచి చేశాను? నేను చాటున దాగి, కాంక్రీటు ఆ ఇళ్ల చాటున దాగి ప్రార్థన చేశాను. నా ప్రార్థన ఆలకించాడా లేదా దేవుడు? దేవుడు ప్రార్థనలో ఆలకించే దేవుడిగా. ఒక వ్యక్తి ఎలానే కలగంటా వచ్చాడంట. మన ప్రార్థనలోకి వెళ్దాం, చిన్న ప్రార్థన చేస్తాం. మనలాగా ఆ వ్యక్తి దేవుని విషయమై దేవుని ప్రేమించేవాడుగా ఉండి దేవుని ఆధారం చేసుకున్న వ్యక్తి అయితే, ఆ వ్యక్తి కలగంటూ ఉన్నప్పుడు ఆయన 2 pairs of footprints అంటే తన పక్కన ఎవరో నడుస్తున్నట్టుగా అడుగులు, ఆ జాడలు చూస్తూ ఉన్నాడు. తన పక్కన ఇంకొక వ్యక్తి నడుస్తున్న అడుగు జాడలు చూస్తూ ఉన్నాడు. తనకు అర్థమైంది, ఈ 2 నా అడుగులు, ఇవి 2
దేవుడివి. ఇవి రెండు నా అడుగు జాడలు, ఈ రెండు దేవుని అడుగు జాడలు. అంటే ఫుట్ ప్రింట్స్ అంటారు కదా, అవి చూస్తా ఉన్నాడు, సంతోషిస్తా ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి కుటుంబంలోనికి శ్రమ వచ్చింది. ఆ వ్యక్తి కుటుంబంలోనికి ఏమొచ్చింది? గొప్ప శ్రమ వచ్చింది. ఒక ఆపదలో ఉన్నాడు, ఆ కష్టకాలంలో ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన ప్రభు మీద ఆధారపడి ఆయన దర్శనాన్ని చూద్దామని ప్రార్థించి దర్శనం కోసం చూస్తుంటే ఆయన ఏం చూస్తున్నాడు తెలుసా? 2 అడుగులే చూస్తున్నాడు. అంటే తన పాదపు అడుగులే చూస్తున్నాడు. నడుస్తూ ఉన్నాడు, ఆ శ్రమలో నడుస్తున్నాడు, జీవిస్తున్నాడు. ఎన్ని అడుగులు చూస్తున్నాడు ఆయన? 2 అడుగులు చూస్తున్నాడు. ఎంతో చింతిస్తూ ఉన్నాడు, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ప్రభు అడుగుతున్నాడు, ప్రభువా ఏంటి, నేను బాగున్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నాతో నడిచావు, ఇప్పుడు చూస్తే 4 అడుగులే నాకు కనబడుతున్నాయి, నువ్వు నాతో లేవేంటి ప్రభా? నన్ను ఒంటరి చేసావా? నన్ను విడిచిపెట్టావా? ఎందుకు ఈ శ్రమలో, ఈ కష్టంలో నన్ను విడిచిపెట్టావు? నేను నీ బిడ్డను కాదా? నేను నీకు ప్రార్థించట్లేదా అని ఆ వ్యక్తి మొరపెడితే దేవుడు అన్నాడు, ఓ నా కుమారుడా, నీ సంతోషంలో నీతో నేను సంతోషంలో ఉన్నా, నీతో నేను నడిచాను, వాస్తవమే ఒక స్నేహితులాగా నడిచాను. కానీ ఇప్పుడు నీ కష్టంలో నేను ఏం చేశాను తెలుసా? నిన్ను ఎత్తుకుని నేను నడిపిస్తున్నా. హల్లెలూయా! ఆ బాధలు నీవి కాదు, అవి నావి. నువ్వెక్కడున్నావు? నువ్వు నడవట్లేదయ్యా, నువ్వెక్కడున్నావు? నేను నిన్ను ఎత్తుకున్నాను, నేను ఆదరిస్తూ, నిన్ను ప్రోత్సహిస్తూ, నేను నిన్ను సమాధాన స్థితిలో ఉంచి నీకు విజయాన్ని ఇస్తూ, నేను నిన్ను నింపుతున్న శక్తితో నేను నడిపిస్తూ ఉన్నాను. నడుస్తున్నది నా పాదాలు, నువ్వు నా రొమ్ము మీద ఉన్నావని ఆ దేవుడు చెప్పడంలో ఆ వ్యక్తికి ఎంతో ఉద్యోగం వచ్చింది, ఆ వ్యక్తికి ఎంతో ఆత్మ వచ్చింది. అందుకే ప్రభు ఏమన్నాడు? నా బలహీనతల యందు నీ శక్తి, నా శక్తి నీలో పరిపూర్ణమవుతున్నది, నా కృప నీకు చాలు. దేవుడు మన బలహీనతల్లో ఆయన శక్తితో మనల్ని నింపేవాడిగా ఉన్నాడు. మన నిరుత్సాహంలో, మన ఒంటరితనంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనల్ని తన జీవంతో, ఆత్మతో నింపేవాడిగా ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు మన జీవితాల్లో సహాయం చేయగాక, అన్ని పరిస్థితుల్లో ఆయన సన్నిధి మనతో కూడా ఉండుగాక. ఆ యొక్క దావీదు దేవుడే మన దేవుడే మనల్ని నిర్మించుగాక. ఆయనే మనకు ఆశ్రయదుర్గంగా, ఆయనే మనకు రక్షణ దుర్గంగా, మనకు నిరంతరం నడిపించే మన శైలంగా ఉండుగాక. ఆమేన్.